మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సో రైట్ నో నాతో పాటు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. మన బుల్లితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట ఇప్పుడు. బట్ నాట్ ఏ చైల్డ్ ఎనీమోర్. మనోడు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాడు. ఆర్టిస్ట్ గఫూర్. పెద్ది సినిమా ట్రైలర్లో మీరు చూస్తే నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్ అని చెప్పి ఒక బాడీ బిల్డర్ ఉంటాడు కదా, ఆ పోరాట యోధుడు, ఆ కుస్తీ యోధుడు మనోడే అనమాట. సో మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్ గఫూర్, హాయ్ సార్. బాగున్నావా? గుడ్ సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మైకేల్ జాక్సన్ బయోపిక్ చూసావా? యా యా సేమ్ హెయిర్ స్టైల్ ఉంది. థ్యాంక్ యూ. విగ్ అది నైస్ హెయిర్ స్టైల్. అంటే చైల్డ్హుడ్ నుంచి అదేనా, ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా దాని వెనక? చైల్డ్హుడ్ నుంచి అలా ఏం లేదు. ఆ, ఆ, నార్మల్గానే అందరిలాగే సిల్క్ హెయిర్ నాది. ఆ. సో ఆ లుక్ లో చాలా డిఫరెంట్ గా కనపడుతున్నాను. సో అమ్మాయి లుక్. సో ఓకే, ఇది చేయించుకున్నదా? ఓకే, ఎంత మేక్ ఓవర్. నైస్ నైస్. అంటే ఇది ఇది ఏదైనా క్యారెక్టర్ కోసమా? లేదు, గుర్తుకొస్తున్నాయి. ఇంకా పెద్ది మ్మ్. దాంట్ల కోసం చేయించుకున్నాను. అసలు ఐ మీన్ 18 ఇయర్స్కే ఫుల్ బిజీ అయిపోయావు. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా బిజీగానే ఉన్నావు Yeah, సీరియల్స్ లో. yeah. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద, వెబ్ సిరీస్ మీద మొత్తం బిజీ అయిపోయినట్టున్నావు కదా. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్టోరీ, నీ బ్యాక్ స్టోరీ విన్న తర్వాత నాకు ఐ మీన్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. అసలు ఇంత ఐ మీన్ పేరెంట్స్ ఏ ఏజ్ లో చనిపోయారు? 5 ఇయర్స్ 5 ఇయర్స్ అప్పుడు చూడలేదు నేను వాళ్ళని. వాళ్ళకు మెమరీస్ కూడా లేవు వాళ్ళతో నాకు. సో అలా బట్ బేసికల్లీ ఎవరైనా మీన్ పేరెంట్స్ లేకుండా, గైడెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు పాడైపోతారు. అన్ని వదిలేసి పాడైపోవడం, ఇలా అవడం ఉంటుంది. బట్ నువ్వు ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకోవడం రియల్లీ గ్రేట్ అసలు. నా డ్రీమ్స్. సో అలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెద్ద ఆఫర్ ఎలా వచ్చింది చెప్పు. జస్ట్ ఇలా దాదాపుగా నాకు 200-300 ఆడిషన్స్ అయిపోయాయి సార్. జస్ట్ నార్మల్గా నా ఫ్రెండ్ లొకేషన్ పెట్టాడు, ఆడిషన్కి వెళ్తున్నాను అంటే జస్ట్ నార్మల్ క్యాజువల్గా వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత హెవీ క్రౌడ్, 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్లో 4 అవర్స్ 5 అవర్స్ మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్తే 6-6:30కి ఆడిషన్ కంప్లీట్ అయింది నాది. బయటికి వచ్చాను, అయిపోయింది. కాల్ ఏడొస్తుంది, ఇంతమంది టాలెంటెడ్ ఉన్నారు, అయినా కొత్త వాళ్ళని ఎక్కడ తీసుకుంటారు, చాలా ఉంది కదా అని వచ్చేసాను. ఆఫ్టర్ దెన్ ఒక 2 మంత్స్ తర్వాత కాల్ వచ్చింది, ఆఫీస్కి రావాలి ఒకసారి, నువ్వు సార్ చూడాలంటున్నారు. 200 మెంబర్స్లో నుంచి 80 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. 80 మెంబర్స్లో నుంచి 8 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 8 మెంబర్స్లో నేను ఒక్కడిని. సో నా డైలాగ్ని 8 మెంబర్స్కి ఇచ్చారు. సో ఆ సీన్లో ఫస్ట్ కోచ్ వచ్చి అడిగిన తర్వాత, సో ఆ అబ్బాయి లేసి మై ఫేవరెట్ రెస్లరీస్ అని అగ్రెసివ్గా చెప్పడం కానీ, సో అదంతా సీన్ ఇచ్చారు, చేయమన్నారు. బుచ్చిబాబు గారికి నేను చెప్పే విధానం, నా డైలాగ్ వర్షన్ చాలా బాగా నచ్చింది సార్కి. నిదానంగా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నిదానంగా నా పక్కనే కూర్చొని 2 అవర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఇలా సార్, బుచ్చిబాబు సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చేసి ఐ వాజ్ బూజోమ్స్. ఇలా చేయాలి అసలు. ఆ షార్ట్ మీరు ట్రైలర్లో చూస్తుంటే ఆ షార్ట్ డీటెయిలింగ్గా ఇలా మట్టి తీసుకొని ఇలా కొట్టుకోవాలని డీటెయిలింగ్ సార్ చూపించారు నాకు. స్టార్టింగ్లో జస్ట్ ఇలా అనేవాడిని, బట్ కానీ సార్ ఇలా కొట్టుకోరా ఇంకా కొంచెం వైబ్ వస్తుంది సో అని అప్పుడు సార్ చేసి చూపించడం. సో దాని తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత సెట్కి వెళ్ళడానికి దాదాపుగా ఒక 3 మంత్స్ అయింది. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక అమలాపురం గుర్తుకొస్తుందని ఒక షూట్, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. సో దాంట్లో వెళ్ళినప్పుడు మొత్తం ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఉండే. సో అలానే వెళ్ళా. ఇప్పుడు బ్లాక్ సెట్ అవుతారులే అనుకున్నారు. ఒక 3 మంత్స్ తర్వాత పెద్ద షూట్కి వెళ్ళినప్పుడు ఫుల్ బ్రైట్గా అయిపోయి వైట్గా వెళ్ళా. నువ్వు సెట్ అవ్వరా, నువ్వు కొంచెం లావు కూడా అయిపోయావు, రోజులు సెట్ అవ్వు, అప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, వైట్ అయిపోయావు, నిన్ను వేరే వేరే ఏదో ఒక జూనియర్ కంపెనీ ఆర్టిస్ట్ తీసుకుని వచ్చి పెట్టండి అన్నారు. నాకు ఇంకా భయం వేసేసింది. నాకు డైలాగ్ ఒక 5 days ముందే పెట్టేశారు. నేను ప్రిపేర్ అవుతున్నాను, సీన్ టు సీన్ నా ఫ్రెండ్స్కి చూపిస్తున్నాను, చాలా బాగుంది అంటున్నారు. షూట్కి వెళ్ళిన తర్వాత బుచ్చిబాబు గారు, నువ్వు లేదు సెట్ అవ్వరా, వైట్ ఉన్నావు, నువ్వు బాగాలేవు, సెట్ అవ్వ అనగానే నాకు పక్కన కోడేటర్ సార్ నాకు పిలిచి, రే తొందరగా వెళ్ళి ట్యాన్ మేకప్ వేయించుకొని వచ్చుకో అనగానే, మేకప్ వేయించుకోవాలంటే కిలోమీటర్ వెళ్ళాలి. అది పోలీస్ గ్రౌండ్లో మిడిల్లో చేస్తున్నారు. ఆ రెస్లింగ్ కోర్ట్ మిడిల్లో ఉంది, మేకప్ వేయించుకోవాలని 1 kilometer వెళ్ళాలి. సో నాకు ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు.
సార్ నాకు ఒక 2 మినిట్స్ ఇస్తారా? నేను అంత దూరం వెళ్ళలేను సార్. వెళ్ళాలంటే చాలా టైం పడతది. వచ్చేసరికి ఎవరినొకరు పెట్టేస్తారేమో అని భయం అవుతుంది సార్ అనంగానే, సరే ఏదో ఒకటి చేయరా అన్నారు. పక్కకెళ్ళిపోయి షర్ట్, ప్యాంట్ ఇప్పేసి బాత్రూమ్ సైడ్ మట్టి ఉంటది కదా! ఆ మట్టి తీసేసుకొని మొత్తం రుద్దేసుకొని వా బాత్రూమ్ సింక్ దగ్గరికెళ్ళి వాటర్ తీసుకొని మొత్తం రుద్దేసుకొని మట్టేసేసుకొని వెళ్ళి సార్‌కి ఇలా కనపడ్డాను. సార్ ఇలా చూసి ఇలా చిన్న స్మైల్ ఇచ్చారు. డన్ ఇంకా ఓకే సెట్. దాని తర్వాత ఏమైంటో తెలుసా అప్పుడు? సార్‌కి నాకు తెలిసి చిరంజీవి గారు గుర్తొచ్చుంటారు. ఎందుకంటే చిరంజీవి గారు ఫస్ట్ ఆడిషన్‌లో ఫస్ట్ చిన్న క్యారెక్టర్ చేస్తున్నారంట. అసలు ఎవ్వరికీ తెలియని ఒక చిన్న క్యారెక్టర్. యాహ్! లైన్‌లో వచ్చి ఎవరో అప్పుడు జమీందారులు ఏదో పంచి పెడుతుంటే పనోళ్ళందరూ వచ్చి లైన్‌లో తీసుకుంటారంట. యాహ్! కోత పనులు చేస్తారు కదా! వాళ్ళ ల్యాండ్‌లో పనిచేసేవాళ్ళు. సో, అందరూ మామూలుగా వెళ్ళిపోతున్నారంట. చిరంజీవి గారు అనుకున్నారంట, ఏంటిది కోత పనులు చేసేవాడు నీట్‌గా ఎందుకెళ్తాడు? పని నుంచి వచ్చేవాళ్ళు కదా! సో, అందుకని పక్కకెళ్ళి చిన్న గ్యాప్ వస్తే కట్ చెప్తారు కదా! షూర్. కట్‌లో ఎళ్లి మొత్తం గడ్డి ఇదంతా ఏసేసుకొని మీద అలా ఎళ్లి తీసుకున్నారంట. ఆయన ఎవరికీ చెప్పలేదు అసల. హ్మ్. బట్ డైరెక్టర్ నోటీస్ చేసి డైరెక్టరో, అసిస్టెంట్ డైరెక్టర్ సమ్‌వన్ ఎవరో డీఓపీ అనుకుంటా కెమెరామాన్ నోటీస్ చేసి, ఈ అబ్బాయి అసల ఏంటి ఈయన ఎ ఎ ఇంత డెడికేషన్ ఏంటి? బికాజ్ ఎవరు నోటీస్ చేయరు కదా! అవునవును సార్. చిన్న క్యారెక్టర్ చాలా మంది చులకనగా తీసుకుంటారు. గ్రాంటెడ్ తీసుకుంటారు. చిన్న రోలే కదా! ఎళ్లి చేసొచ్చేద్దాం అని అనుకుంటారు. అవును. బట్ ఆ చిన్న చిన్నవి ఉంటాయి కదా! చిన్న చిన్నవి ఈరోజు మెగాస్టార్‌ని చేసినియి. నాకు తెలిసి బుచ్చిబాబు గారికి నువ్వు అంత కష్టపడి రావడం చూసి ఆ గ్యాప్‌లో గుర్తొచ్చుంటారు. సంథింగ్. మట్టి పూసుకునేటప్పుడు పక్కన హ్మ్. కో డైరెక్టర్స్, జూనియర్స్ దాదాపు ఒక జూనియర్స్ ఒక 6 మెంబర్స్, 7 మెంబర్స్ జూనియర్స్ హ్మ్. పెద్ద పోలీస్ గ్రౌండ్. జూనియర్స్ అందరూ నేను మట్టి పూసుకుంటుంటే వాష్‌రూమ్‌కి వచ్చిన వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఈడెవడు పిచ్చోడు హ్మ్. అన్నలాగా. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ దెన్ ఆ జూనియర్సే నేను షాట్ చేసేటప్పుడు ఇలా చూస్తున్నారు. హ్మ్. సో, నాకు చాలా బాగా అనిపించింది. సూపర్. నీకు ఖచ్చితంగా ఇలాంటివి చూస్తే ఎప్పుడైనా రికగ్నైజ్ ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఇలాంటి యాహ్! సార్. బికాజ్ ఇంత ప్యాషన్ ఉంది కదా! బట్ నువ్వు ఫైనల్లీ సాధించావు. ఫైనల్లీ అహా! ఆ! మళ్ళీ నాకు షాట్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా హ్మ్. అక్కడ కూడా సారు అహా! బాడీ లేదు వీడికి. హ్మ్. హ్మ్. లేదు వీడికి. ప్రాపర్ రెజ్లర్స్‌ని ముంబై నుంచి తీసుకొనొచ్చారు. హ్మ్. సో, నా ఏజ్ గ్రూప్ వాళ్ళని. హ్మ్. సో, ఒక్కొక్కరికి మజిల్స్ తిరిగి, షేప్స్ అయ్యి కరెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగున్నారు. హ్మ్. ఒక అబ్బాయికిచ్చారు డైలాగు. నా డైలాగు. హ్మ్. ఒకసారి నువ్వు ఒక 2 సెకండ్స్ పక్కనుండు అని. నాకు అప్పటికన్నా ఇంకా ఇప్పుడు షాట్‌లోకొచ్చిన తర్వాత ఇంకా భయం స్టార్ట్ అయింది. హ్మ్. ఆ అబ్బాయికిచ్చారు. ఆ అబ్బాయి డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. హ్మ్. ఆ షాట్ అనేది ఫస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ అదే కోచ్ వచ్చిన తర్వాత నార్మల్‌గా క్యాజువల్‌గా లేసి చెప్పాలి. హ్మ్. లేవడే సీరియస్‌గా చెప్తున్నాడు. అబ్బాయి కిందేసినప్పుడు అది నార్మల్‌గా చెప్పాలి అదంతా. సో, అదంతా సీరియస్‌గా చెప్తున్నాడు. 2 టేక్స్ అయ్యాయి. 3 టేక్స్ అయ్యాయి. నెక్స్ట్ షాట్‌కి రామ్ చరణ్ సార్ దగ్గరికెళ్ళాలి. అవ్వట్లేదు. 4, 5, 6 అయ్యాయి. సార్‌కి ఒక సైడ్ ఇట్లా పిచ్చి లేస్తుంది. హ్మ్. నాకు ఇంకేం చేయాలో అర్థం కాక పక్కకెళ్ళి ఒక 20 డిప్స్ కొట్టాను. హ్మ్. ఫుల్ ఇంకా సూపర్. ఆ! జూనియర్స్ బ్యాక్ సైడ్ ఎళ్లి 20 డిప్స్ కొట్టి హ్మ్. బుచ్చిబాబు గారు ఉన్నారు మోనిటర్ దగ్గర. బుచ్చిబాబు వెనకాల కో డైరెక్టర్ గారు, ఇంకా రైటర్ సార్ ఉన్నారు. ఆ హ్మ్. సార్ దగ్గరికెళ్ళి, "సార్ నేను ఇంత ప్రిపేర్ అయ్యాను 2 డేస్ నుంచి నన్ను రిహార్సల్స్ కూడా చేయించారు సార్. సార్ నేను ఇంకొకసారి చేస్తాను సార్. ఒక్కసారి హ్మ్. చూడండి సార్" అనంగానే, "రెడీ ఇచ్చేయి" అన్నారు. హ్మ్. సింగిల్ షాట్‌లో టక్ సారు ఓకే షాట్, కట్ ఏమనకుండా సైలెంట్‌గా లేసి ఎళ్ళిపోయారింక. హ్మ్. హ్మ్. కట్ చేస్తే ట్రైలర్‌లో ఉన్నాను. ఓకే. నైస్. నువ్వు ఏదైతే చేసావో జస్ట్ అదే సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. సింగిల్ టేక్ అయిపోయింది. ట్రైలర్‌లో కూడా పెట్టారు. ట్రైలర్‌లో కూడా పెట్టేసారు. నైస్ అసల. సూపర్. సూపర్. అది మెమరబుల్ నాకు. గ్రేట్ అసల. యాహ్! సీరియస్‌లీ. అంటే చెప్పుకోవడానికి రేపొద్దున్న నీకు ఈరోజొచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! అసలు నువ్వు రేపొద్దున్న ఫుల్ లెంగ్త్ రోల్స్ పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్టులు చేయొచ్చు గానీ, ఈరోజు నీకు చెప్పుకోవడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది చూడు. అవును సూపర్ సార్. అసలు. ఫుల్ కిక్ ఇచ్చుంటది. ఇదంతా. నార్మల్ ఆ రోజు ఆ! ఫుడ్ తినలేదు నేను. హ్మ్.